शिवाय। శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం నమ శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. మహాశివరాత్రి పర్వదిన విశిష్టత మరియు శివుడు పార్వతీమాతకు చెప్పిన శివరాత్రి మహత్య కథను విన్నాం కదా. 3వ పార్ట్లో దీపమహిమ గురించి తెలుసుకుందాము. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతనికి ఒకగానొక కుమారుడు ఉండేవాడు. అతని పేరే గుణనిధి. చాలా అందగాడు. కానీ చదువు వదిలిపెట్టి జూదాలు ఆడటంలో ఆరితేరిపోయాడు. చెడు సావాసాలను చేయటం మొదలుపెట్టాడు. ఆచారాలను వేళాకోళం చేయటం, హోమాలంటే మండిపడటం, గీతా వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడి పందాలు ఆటల్లోనూ పాచికల ఆటల్లోనూ ఆరితేరిపోయాడు. ఓడిన ప్రతిసారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కుదవ పెట్టేవాడు. యజ్ఞదత్తుడికేమో పనుల కారణంగా కుమారుని గురించి తెలుసుకునే తీరిక ఉండేది కాదు. కానీ అప్పుడప్పుడు కుమారుని గురించి భార్యను విచారించేవాడు. తల్లి ఏమో ఒకగానొక కుమారుడు అయినందువల్ల అతను చేసేటటువంటి పనులను ఏమాత్రము కూడా తండ్రి గారికి తెలియకుండా వెనకేసుకు వచ్చేది. కుమారునితో మాత్రం, నాయన, మీ నాయన చెప్పినట్లు నడుచుకోరా, జోదరులతో సావాసం మానుకో, మంచివాళ్ల పరిచయం పెంచుకో, సత్పురుషులు పండితులైన మీ పూర్వీకులను, రాజమాన్యుడు నిర్మలాచారవంతుడైన నీ తండ్రిని, పతివ్రతల్లో ఎన్నదగిన దాన్నైన నన్ను, వేద పురాణాల్లో ఆరితేరిన నీ తోటి వాళ్ళని, 16 ఏళ్ల నీ భార్యను తలుచుకోనైనా ఈ చెడు పనులు మానుకో. మీ నాయనకు తెలిస్తే నన్ను కోపగించుకుంటారు. ఇక రాజుగారికి తెలిస్తే మీ తండ్రి గారి పరువేం కాను అంటూ బుద్ధులు చెప్పేది. గుణనిధి ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. ఓనాడు యజ్ఞదత్తునికి ఎంతో ఇష్టమైన రాజుగారు తనకు దానంగా ఇచ్చిన ఉంగరాన్ని ఓ జూదరుని వేలికి ఉండగా చూశాడు. ఇదెక్కడిది, నిజం చెప్పమని నిలదీశాడు. అప్పుడు ఆ జూదరి, నీ కుమారుడు జూదంలో ఈ ఉంగరాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు. నీ కుమారుడు మహాజూదగాడయ్యాడు అని అసలు విషయం చెబుతాడు. దిగ్భ్రాంతికి లోనైన దీక్షితులు ఉన్నపళంగా ఇంటికి వెళ్ళి భార్యను తాను అప్పుడెప్పుడో ఇచ్చిన నవరత్నమయమైన ఉంగరం ఉండాలి కదా, తీసుకురా అంటారు. ఆమె ఏవో సాకులు చెబుతుంది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న దీక్షితులు భార్యతో, గుణనిధి గురించి నాకు చెప్పినవన్నీ అసత్యాలే కదా, నీ మాటలు నమ్మి బంగారం లాంటి కొడుకును పాడు చేసుకున్నాను. నువ్వు నీ పుత్రుడు కలిసి ఇల్లంతా భ్రష్టు పట్టించారు కదా అని ఆవేదన చెందుతాడు. ఈ విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి తిరిగి రాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఆకలికి తాళలేక తెలతెలవారుతూ ఉండగానే గిన్నెలో పెరుగు, వడపిందెలు కలిపి కడుపు నిండా తినబెట్టేది అమ్మ. ఎంతో కరుణ కలిగిన మనిషి, ప్రాణానికి ప్రాణం వంటిదైన తల్లి లాంటిది ఈ భూమి మీద ఇంకేదైనా ఉందా? ఇక నా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదెవరు? హరహరా అని బాధపడుతూ తల్లి పేగుబంధం గొప్పదనాన్ని తలుచుకుంటూ ఒకరోజు గుణనిధికి కడుపులో నకనకలాడుతూ ఉంటుంది. ఎక్కడా అన్నం దొరకదు. ఆ రోజు శివరాత్రి కావడంతో ఒక శైవుడు నైవేద్యం తీసుకొని శివాలయానికి వెళ్తుంటాడు. అతని తల మీద ఉన్న పాత్రలోని వంటకాల గుమగుమలు గుణనిధికి నోరూరించాయి. ఎలాగైనా వాటిని తినాలనుకున్నాడు. గుణనిధి భక్తులందరూ జాగారం చేసి నిద్రపోయే వరకు వేచి ఉండి ఆ తర్వాత దొంగచాటుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉండటంతో దీపం వెలుతురు చిన్నగా ఉంది. దీపం పొడిగడుగుతుంటే తన దుహవతిని చింపి వత్తిగా చేసి ప్రమిదలో వేస్తాడు. అన్నపు గిన్నెను తీసుకొని ఆ వెలుతురులో అన్నపు గిన్నెను తీసుకొని బయటకు వస్తుంటే గుణనిధి కాలు ఒక అతనికి తాకుతుంది. అతను మేల్కొని దొంగ దొంగ అని అరుస్తాడు. గుణనిధి
పాత్రతో సహా పరిగెత్తుతాడు. వెంటనే తరుముతూ వచ్చిన రాజభటులు గుణనిధిని చంపుతారు. గుణనిధిని కొడుతూ, తరుముతూ చంపుతారు. అతన్ని తీసుకుపోవడానికి పరిగెడుతూ శివాలయంలో ఉన్న శివుని ముందు తన యొక్క ప్రాణాలను విడుస్తాడు. అంతలో యమభటులు, శివకింకరులు ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు. యమభటులు గుణనిధి పాపాలన్నీ ఏకరువు పెట్టి ఇతను కైలాసానికి వచ్చేందుకు అర్హుడు కాడంటూ, దానికి శివకింకరులు ఏదైనా పుణ్యకార్యం చేద్దామనుకొని చేయడం ఎంత పుణ్యమైందో, ఎంతటి పాపి అయినా అనుకోకుండా పుణ్యకార్యాన్ని చేయడము అంతే పుణ్యాన్ని ఇస్తుంది. ఈశ్వర భక్తి తెలిసినట్లే ఉంటుంది, కానీ దాని లోతు బ్రహ్మాదులకు కూడా అంతుపట్టదు. ఇతను శివరాత్రి నాడు అన్నం దొరకక పస్తులున్నాడు. శివాలయంలో మేల్కొని ఉన్నాడు. దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు. ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివ సందర్శనం అన్ని క్రమంలో అది శివరాత్రి నాడే జరగడం అతని పూర్వజన్మ ఫలితం కాక మరేమిటి? శివ సాయుధ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి అని యమభటులను ప్రశ్నిస్తారు. చివరికి గుణనిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది.